అతని మీద ఇది చాలా దారుణం, ఇది జరగడం చాలా బాధాకరం. అది కోరుతున్నాం. ఏదైతే ఇందాక మా పార్టీ అనౌన్స్ చేసింది, మీ దగ్గర అనౌన్స్ చేసామో, మా నాయకుడు పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలని చనిపోయిన కుటుంబానికి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళని సానుభూతి తెలియజేయడానికి, వాళ్ళకి ఇంటికి బాధార్చి వాళ్ళకి ఇవ్వాలని, అలాగే ఎవరికైతే ఇంజూర్డ్ అయ్యారో వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ప్రత్యక్షంగా ఇవ్వాలని తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు పెద్దలు ఇది ఇవ్వాలనేది నిర్ణయించాం. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తూ మేము కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ డౌట్లు? నేనేమీ మర్చిపోలేదు. నేను మర్చిపోయారని వాళ్ళు అంటున్నారా, మీరు అంటున్నారా? అదే అది కూడా నేను రాజకీయాలు ఇస్తున్నాను. మీరంటున్నారా, వాళ్ళు అన్నారా? ఎవరు వాళ్ళంటే ఎవరు? బాబు ఇగో దయచేసి పత్రికా సమావేశం అన్నప్పుడు ఒక గౌరవ సాంప్రదాయం పరంగా ఉండాలి. నీకు తెలియదని కాదు, ఏదైనా మీరు చెప్పినప్పుడు నేను ఎలాగైతే ఎంత ఇష్యూని అంతని చెప్తున్నానో అలాగే పలానా వాళ్ళు క్షతగాత్రులు అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి కలెక్టర్ గుర్తేసా అనే విషయం నువ్వు చెప్తే ఇంత డిస్కషన్ రాదు, ఎంత లైవ్ లేస్తుంది. అది చెప్పండి మరి. అందుకే అది చెప్పలే కదా, నేను అడిగితే నేను చెప్పలే కదా. ఎవరు అడిగింది? ఏం స్ట్రగుల్ ఫీల్ అవుతాం అనేది ఇప్పుడు ఎల్డీ ఫార్మర్ స్ట్రగుల్ ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో, హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటినీ చేశాము. పర్మనెంట్ హాస్పిటల్ స్టిక్ చేద్దామా, పర్మనెంట్ కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్ దాన్ని కన్వర్ట్ చేశాం. సంవత్సరం ఉన్న హాస్పిటల్ని డెడికేటెడ్గా దీన్ని కన్వర్ట్ చేశాం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. అది ఇంకోటి చెప్పండి. నిన్న ఏంటి దేంట్లో వచ్చింది? వచ్చి చెప్పారు మాకు, వెళ్ళిపోయామని చెప్పిందే ఇవాళ. నేను వచ్చి అది ఎక్కడికి అంటే సారీ ఇక్కడ అప్పరుస్తాం, కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. ఇక మా అమరు వచ్చి అనౌన్స్ చేస్తాను, ఉండవు రేపు వస్తాను నాన్న చెప్పి వచ్చి అనౌన్స్ చేద్దాం ఉండని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అంతే. ఇంకేంటని వేటంటున్నావు? నిన్న చెప్పారు, నేను చెప్పి వెళ్ళారు, ఇప్పుడు ప్రకటిస్తున్నావు. నిన్న చెప్పి వెళ్ళారు. ఎందుకు ఆయన మేము పార్టీ మేము చెప్పింది కాదేంటి? మీకు చెప్తు కదా. సరే అది మంచిదే కదా, దానివల్ల మేము దాన్ని విమర్శించాం. మేము వచ్చాక కాబట్టి ఇచ్చారని మనమే వాళ్ళకి అందడమే మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్నా అనే మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? 2 సందర్భాలు వచ్చింది. ఒకటి, యాజమాన్యంతో ముందు డబ్బు, యాజమాన్యం బాధ్యత, డబ్బు ఇవ్వడం బాధ్యత అనే మాట ఒకటి. రెండోది వచ్చి యాజమాన్యం మాకు ఎవరు కనిపించలేదు, ఎవరు రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనే మాట ఒకటి. ఆ 2